వచ్చారు. అయ్యగారికి సమయాన్ని అప్పజెప్పుదాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు. క్లుప్తంగా 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తాడు. దేవుని వాక్యము బోధించినప్పుడు అటు ఇటు చూడొద్దు. ప్రభు వైపే మన మనస్సు ఉంచుదాం. అయ్యగారికి సమయాన్ని అప్పజెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. ఈ మందిరంలో మొట్టమొదటిసారిగా దేవుని కృప వల్ల ప్రవేశించి మీకు దేవుని వాక్యం అందించే భాగ్యం దేవుడు నాకు దయచేసేందుకు, అదేవిధంగా సంఘ కాపరి కూడా పర్మిషన్ ఇచ్చినందుకు మొట్టమొదటి దేవునికి, తర్వాత సంఘ కాపరికి నా వందనాలు, సంఘానికి కూడా నా వందనాలు. సంతోషం. అందరూ బాగున్న క్రైస్తవ బిడ్డలకు దేవుడు ఎప్పుడు కృపాక్షేమాలు ఇస్తాడు. నాకు మహేష్ పాస్టర్ గారు అంతగా తెలియదు. ఒకసారి కడపలో సిఎస్ఐ సెంట్రల్ చర్చ్ ఉంది కదా, పెద్ద చర్చ్ ఉండే మీటింగ్లు జరుగుతాయి కదా, అక్కడ సాయంకాలం పూట నేను కూర్చో ఉంటాడు. థామస్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన నా దగ్గర ఉన్నప్పుడు అదే సమయానికి మన పాస్టర్ గారు మహేష్ పాస్టర్ గారు వచ్చిన్నారు. ఈయన థామస్ గారు పరిచయం చేశారు. సార్, మహేష్ గారి తను పాస్టరు అని. అతడు పడిన కష్టాలన్నిటినీ నాకు తెలియజేశాడు. ఆ కష్టములలో కూడా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మందిరం కూడా ఎన్నో అవస్థలు పడి గట్టిగా నిర్మించినాడు సార్. ఆయన కృషి, ఆయన సేవ చాలా అద్భుతం సార్ అన్నాడు. నిజమే అనిపించింది సార్, చెప్పాలి కదా. క్రైస్తవులు కూడా, నిజమైన క్రైస్తవులు కూడా ఇలాంటి బాధలు అనుభవించక పక్కకు పోతున్నప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి కష్టాలు మహేష్ గారు అనుభవించినారంటే నేను చాలా సంతోషపడినాను. ప్లస్ ఏం జరిగింటుందిరా, బాధపడినాను. అయ్యో అని. ఇందాక పాటలు పాడేప్పుడు చూశాను, రవితేజ గారికి మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. చాలా చక్కగా పాడినాడు. నీ పేరు రోజా కూడా బాగా పాడింది పాట. నిజంగా కొంతమందికి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు. వరాలు ఇవ్వడమే కాదు, ఆత్మఫలాలు కూడా కొన్ని ఇస్తాడు. వరాలు ఇచ్చాడు దేవుడు. చక్కగా పాటలు పాడేదానికి, దేవుని సువార్త అందించేదానికి, ఈ మైక్ అవి ఇవి సెట్ చేసి దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది ఒక వరం, దేవుడు ఇచ్చిన వరం. సంతోషం. సరే, సిద్ధపడండి. బైబిల్ బాగా చదవాలా. చూస్తా ఎవరు బాగా చక్కగా చదువుతారో నేను కూడా వారికి చిన్న బహుమతి ఇస్తా. ఇప్పుడు లేదు, తెలియలేదు, మర్చిపోయినా. చూస్తాం ఎవరు బాగా చదువుతారో. అయితే చదివేది కూడా సగం నాకు అర్థం కావాలా, సగం సంఘానికి అర్థం కావాలి. పోకూడదు, పోటీ పడి పోకూడదు. చదివేది సగం అర్థం కావాలి. ఏనన్నా రెడీ ఉన్నారా? సరే, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము, లాస్ట్ 8వ వచనం చదవండి. 1వ వచనము 8వ వచనం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వారనైతే మ్రోగిడి కంచెడు గనగనలాడు తాళమునై ఉందును. 8వ వచనం నాన్న. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను ఏనన్నా నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమవును. చివరి వచనం చదువు నాన్న, లాస్ట్. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును.
వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మహాగణుడా, అనేక దూతగణముల చేత కొనియాడబడుచున్న మా రక్షక, మీకు వేలాది వందములైనా. నువ్వు ఎంతో కృపామయుడు, దయామయుడు ప్రభా. ఇది తండ్రి, ఈ ప్రార్థనా మందిరంలో మొట్టమొదటిసారిగా నీ యొక్క వాక్యాన్ని అందించే భాగ్యం మాకును పాస్టర్ గారికి సంఘానికి ఇచ్చినందుకు అనేక వందనాలు తెలుసుకుంటుందండి. వాక్యం బోధించిన నాకు తోడుగొండమని, నా నోటి మాటలలో నా హృదయంలో నీవు నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నిజంగా మనము దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లించాల. కారణం చెప్తారా? ఎందుకంటే ఈరోజు ఈ నెలలో చివరి రోజు. జనవరి నుండి జూన్ వరకు 7 నెలలు కదా, 6 నెలలే. 6 నెలలు దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి మెండైన కృతజ్ఞతాస్తులు చెల్లించాల. రేపటి దినము నుండి మనము క్రొత్త నెలలో చేరబోతున్నాం. ఇంతవరకు మన సంఘాలను, మన కుటుంబంలో ప్రతి వ్యక్తిని దేవుడు అనేక విధములు కాపాడి సజీవుల లెక్కలో చేర్చినందుకు దేవునికి మనము మెండైన కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు చేసిన మేలులను గురించి దేవుని సన్నిధానంలో మోకరించి, నాయన ఇంతవరకు మమ్మల్ని కాపాడినావని దేవునికి ప్రార్థన చేయడమే, విజ్ఞాపన చేయడమే అది కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి మన విజ్ఞాపనలు దేవునికి తెలియజేయాలి. చాలా సంతోషం. స్నేహితుడు, నా పేరు కే డేవిడ్ థియోఫిలస్. నాతో పాటు ఒక ఆయన వచ్చాడు, మా మామ. ఆయన పేరు జవహర్ జాన్ పాల్. మేమిద్దరం ఒకటే ఊరు వాళ్ళం. ఎక్కడి పోయినా మంచి సేవకుడు, మంచి సహాయకుడు. అలాంటి ఇద్దరం కలిసి వచ్చినాము. చాలా వందనాలు. నా పేరు డేవిడ్. నేను హై స్కూల్లో టీచర్గా ఉండి రిటైర్డ్ అయినాను. ఇప్పుడు 11 సంవత్సరాలు. ఇప్పుడు ఖాళీగా ఉంది. మేము చిన్నతనం నుండి దేవుని సేవ చేసేవాళ్ళమే. మా నాన్న సెక్రటరీ చర్చికే. చాలా మా అన్న పాస్టర్, మా ఇంట్లో అందరు సేవకులే. కానీ ఖాళీగా ఉంటాం కదా, ఖాళీగా ఉన్న సమయంలో దేవుని సేవ చేస్తూ ఉన్నాం. సరే, అంశంలోకి వస్తాం. ఇందాక మనం చదువుకున్నాం. మన అంశం ఏదంటే ప్రేమ. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉందిరా, మీకు చెప్పకూడదు. కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా ప్రేమను ఇంగ్లీష్లో ఏమంటారు ఏనా? లవ్, ఇంగ్లీష్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, లవ్ అని వ్రాయలే, చారిటీ అన్నారు. చారిటీ తర్వాత ఇంగ్లీష్ చూడు, లవ్ అని వాడలే, ప్రేమ అని వాడలే, చారిటీ అంటే దానికి, చారిటీ అనే దానికి అర్థం ఏమంటే దాతృత్వం అని. దాతృత్వం అంటే ఇవ్వడం. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి సహాయం చేయడానికి వచ్చానుకో, ప్రేమతో ఇస్తారు. మళ్ళీ ఇచ్చే తీసుకుంటారా? వద్దులే, నీకు ఫ్రీ ఇచ్చాను తీసుకో అంటారు, అంతే కదా. దానిని ఏమంటారంటే ఫ్రీగా ఇచ్చేదానిని దాతృత్వం అంటారు. దానిని ఇంగ్లీష్లో లవ్ అన్నారు, చారిటీ అంటారు. ఇక్కడ మనం చెప్పే వాక్యంలో దేవుడు తన ప్రేమను ఇస్తున్నాడు, తీసుకోవడంలే. అందుకే ఇక్కడ ఈ మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? చారిటీ అని వ్రాయబడింది. చారిటీ దాతృత్వము కదా. ఇందాక మా కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి వచనం ఏం చూస్తుంటే, చదువునాన్న, ఎంత ప్రేమ ఉన్న చూడు, చదువునాన్న. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే చూడ, దేవదూతల భాషలతోనూ మనుష్యుల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడే. కంచుకు బంగారుకు ఏం తేడమ్మా? కంచు దనదన మోగుతుంది కానీ ఉపయోగం తక్కువ. అదే బంగారు చల్లగా మోగుతుంది కానీ ఉపయోగం ఎక్కువ. దేవదూత భాషలతో మాట్లాడినా కానీ, మనుషుల భాషలతో మాట్లాడినా కానీ, అన్నీ ఉన్నప్పటికీ నీలో ప్రేమ లేకపోతే వేస్ట్ అంటున్నాడు. ప్రేమను పంచేవాడు ఒక దేవుడే. ఆయన ఇందాక మనం చెప్పుకున్నాం, ఎట్లా పంచుతున్నాడు? ప్రేమను పంచుతున్నాడు కానీ తీసుకోవడం లేదు. అలాంటి ప్రేమను కలిగి ఉన్నాం. సరే, ఇప్పుడు ప్రేమను గురించి 2 మాటలు చెబుతాను.
ప్రేమలో రకాలు ఉన్నాయి కదా. మానవుని ప్రేమ, ఇంకొకటిరా దేవుని ప్రేమ. మానవుని ప్రేమ ఎలాంటిదిరా? అది శాశ్వతమైనది కాదు, అదంతా తాత్కాలికం. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే మా చిన్నాయన మా పెదనాయన వస్తావు, డబ్బు అయిపోతాయని మళ్ళీ మాట్లాడదాం పోతావు. అది మానవుని ప్రేమ. నెక్స్ట్ రెండవది ఏముంది? దేవుని ప్రేమ. ఈ ప్రేమ, దేవుడు మన మీద ప్రేమ కురిపిస్తే ఆ ప్రేమను తీసివేయడు. అది ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. బైబిల్ గ్రంథాన్ని మీరు చూడండి ఎప్పుడైనా. ఫస్ట్లో ఈ గ్రంథము రాసేటప్పుడు హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి అనువదింపబడినదని మాట రాయంటారు. చూడండి మొట్టమొదట ఫస్ట్ పేజీలో ఈ గ్రంథము హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి భాషాంతరము చేయబడినది అని మాట రాయి ఉంది. అంటే ఈ గ్రంథం హెబ్రీ భాషలో ఉన్నదమ్మా, దాన్ని తర్జుమా చేసినారు. గ్రీకు భాషలో ఉంది, దాన్ని తర్జుమా చేసినారు. గ్రీకు భాషను ఎక్కువగా క్రొత్త నిబంధనలు రాసినారు, హెబ్రీ భాషను కూడా కొద్ది రాసినారు. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రీకు భాషలో ఈ ప్రేమకు కొన్ని మాటలు ఉన్నాయి. మనం తెలుగులో లవ్ అంటాం, బాగానే ఉంది. ఇది గ్రీకు భాష నుండి ఈ ప్రేమ అనే మాట వ్రాయబడింది తెలుగులోకి. గ్రీకు భాషలో ఈ ప్రేమకు 4 రకాల ప్రేమలు చూపించినారు. గ్రీకు భాషలో 4 రకాల ప్రేమలు. మామూలుగా మానవ ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఈ మానవ ప్రేమలో కూడా 3 రకాల ప్రేమలు ఉన్నాయంట. మానవుడు చూపే ప్రేమలో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయి? 3 రకాల ప్రేమలు ఉన్నాయి. తర్వాత ఇంకొక రకమైన ప్రేమ ఉంది, అది దేవుడు చూపే ప్రేమ. మానవుడు చూపే ప్రేమ ఏవేవి అంటే గ్రీకు భాషలో ఏమంటారంటే ఫిలో అంటారంట. ఫిలో అంటారు. తర్వాత స్టోర్గస్ అంటారు, స్టోర్గస్. తర్వాత ఈరో అంటారు. అంటే ఈ గ్రీకు భాషలో ప్రేమకు మానవుడు చూపించే ప్రేమను 3 భాగాలుగా చేశారు. అది ఏదేది అంటే ఫిలో, స్టోర్గస్, ఈరో. తర్వాత దేవుని ప్రేమను చూపించలే, ఆ దేవుని ప్రేమను వాళ్ళు ఏమనంటే గ్రీకు భాషలో అగాపే. అగాపే పేరు విన్నారా? అగాపే అక్కడ చర్చస్ కూడా కొన్ని ఉన్నాయి. అగాపే. ఈ పై 3 మానవుడు చూపించే ప్రేమ, ఈ 4వది దేవుడు చూపించే ప్రేమ. ఈ దేవుడు చూపించే ప్రేమని ఏమంటారంటే అగాపే అంటారు. మానవుడు 3 ప్రేమలు చూపుతున్నాడు. 1 ఫిలో, 2 స్టోర్గస్, 3 ఈరో. ఫిలో అనే ఉదాహరణ తెలుసుకుందాం. ఈ ఫిలో అనేది మానవుడు చూపించే ప్రేమలో ఒక ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే 2 వ్యక్తుల మధ్య, 2 మనుషుల మధ్య ఉండే ప్రేమ. మానవుని ప్రేమ గ్రీకు భాషలో ఫిలో అన్నారు. ఫిలో అంటే 2 వ్యక్తుల మధ్య. అమ్మ ఉంది, ఆ అమ్మ ఉంది, వీళ్ళిద్దరూ బాగా ఇష్టపడతారు. ఈమెమంటుంది, ఓ రోజు మా ఇంటికి భోజనానికి రా అంటుంది. సరే, ఆమె వచ్చింది. ఆమె ఏమంటుంది, తినిన తర్వాత మా ఇంటికి కూడా ఇంకొక రోజు భోజనానికి రా అంటుంది. అన్నారా? పెట్టిన తర్వాత తిన్న తర్వాత ఆ 2 వ్యక్తుల ఉండే ప్రేమను ఫిలో అంటారు. ఫిలో. ఇంకొక ప్రేమ ఉంది మానవుల మధ్య, ఆ ప్రేమను ఏమంటారంటే స్టోర్గస్. అంటే కుటుంబం ఉంది, కుటుంబంలో తల్లి, తండ్రి, చెల్లెలు, అన్నదమ్ములు కదా. తండ్రి, తల్లి, కుమారుల మీద చూపే ప్రేమ. తల్లి, తండ్రి, కుటుంబంలో వారి మీద చూపే ప్రేమని ఏమంటారంటే స్టోర్గస్ అంటారు. సరే, ఇంకొక ప్రేమ ఉంది మానవుడు చూపించే ప్రేమ, అది ఈరో. ఆ ఈరో ఏ ప్రేమ అంటే లవర్స్ పంచుకునే ప్రేమ. ఇవన్నీ మానవుని యొక్క ప్రేమలు. మానవుని లవర్స్ పంచుకునే ప్రేమని ఏమంటారంటే ఈరో అంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమని ఏమంటారంటే స్టోర్గస్ అంటారు. 2 మనుషుల మధ్య పంచుకునే ప్రేమని ఏమంటారు ఫిలో అంటారు. ఇవన్నీ ఈ 3 ప్రేమలు
చాలా కాలం ఉంటాయమ్మా. లవర్స్ మధ్య ప్రేమ ఉంటుందా? ఆ? కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుందా? ఎప్పుడు కొట్లాడుకునే తెలియదు. ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ, ఈమె భోజనం పెట్టిన తర్వాత ఆమె పెట్టకపోతే బాధపడుతుంది. ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ నిరంతరం ఉండదు. అయితే లాస్ట్ అగాపే అనే ప్రేమను దేవుడు చూపుతాడు. ఈ దేవుడు ఎవరి మధ్య చూపుతారంటే మనుషుల పట్ల దేవుడు చూపే ప్రేమను, మనుషుల పట్ల దేవుడు చూపే ప్రేమను అగాపే అంటారు. మీరు పేరు విన్నారు అగాపని? ఎంతమంది విన్నారు? నా చేతులు ఎత్తండి అగాపేని కదా. అగాపే అంటారు, నిజమే కదా. కాబట్టి చాలా సంతోషము. తర్వాత చూడండి, మన ఎడల దేవుని ప్రేమ ఎలా ఉంది? దేవుడు మన మీద అగాపే ప్రేమ చూపుతున్నాడు కదా. ఏనన్నా మన ఎడల దేవుడు అగాపే ప్రేమ చూపుతున్నాడు. ఇంతకుముందు 4 చెప్పిన 4లో 3 అన్ని మానవుని ప్రేమే, అవన్నీ తాత్కాలికమే. దేవుడు చూపే ప్రేమను అగాపే ప్రేమ అంటారు. ఆ అగాపే ప్రేమ మానవుల ఎడల మనకు దేవుడు మన ఎడల ప్రేమను ఎలా చూపుతున్నాడు, ఎలా ఉంటుంది అనే దానికి చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమ నీకు చూపిదని అంటున్నాడు. దేవుని ప్రేమ మానవుడు ఎట్లా ఉందంటే శాశ్వతమైన ప్రేమను నీకు కనపరిచదను. మానవుల ఎడల దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే శాశ్వతమైన ప్రేమగా ఉంటుంది, నిరంతరం. ఇప్పుడు మనము ఇంతకాలము ఇంత వయసు వచ్చిన బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క కృపే కదమ్మా, దేవుని యొక్క దయ కదా, దేవుని యొక్క ప్రేమే కదా. ఆ ప్రేమ ఇంతవరకు చూపుతున్నానంటే ఎంత కృపామయుడు దేవుడు. శాశ్వతమైన కృపను మీకు చూపెదను. ఇంకా మనం ఎంతకాలం జీవించాలో దేవుని దృష్టిలో ఉంది, ఎందుకంటే అంతవరకు దేవుడు శాశ్వతమైన కృపను నీకు దేవుడు మన ఎడల దేవుని ప్రేమ ఉన్నట్టే కదా. దేవుడు మన ఎడల ఎలాంటి ప్రేమను చూపుతున్నాడంటే శాశ్వతమైన ప్రేమను మనకు చూపుతున్నాడు. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. దేవుని ప్రేమ ఎలాగుంటుందంటే మనకు శాశ్వతమైన ప్రేమనిచ్చాడు. అంతేకాదు దేవుని ప్రేమ ఎంగా ఎట్లుంటుంది చూడండి మన ఎడల. చెప్పశక్యము గాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. అంతేకాదు ఎవరు ఉత్సాహంతో దేవునికి ఇస్తారో, ఎవరు ఉత్సాహంతో దేవునికి ఇస్తారో వారి ఎడల దేవుని ప్రేమ శాశ్వతముగా ఉండును. దేవునికి సంతోషంగా ఇవ్వాలరా కదా. కాబట్టి మనకు దేవుడు మన మీద శాశ్వతమైన కృపను చూపిస్తాడంటే మనము కూడా దేవునికి ఏ విషయంలోనైనా ఆయన కార్యక్రమాలు చేయడమే కాకుండా దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహం చూపాల. అప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమ మన మీద ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఇచ్చేవాడిని కూడా ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు బాగా. తర్వాత అని చెప్పిన సామెతలు 15:9 భక్తిహీనుల మార్గము భక్తిహీనుల మార్గము యెహోవాకు ఇష్టం లేదు. నీతిని అనుసరించే వారిని ఎక్కువగా, నీతిని ఎవరు అనుసరిస్తారో వారిని కూడా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తారంట. దేవుని ప్రేమ మానవుడి ఎడల ఉండాలంటే, దేవుని ప్రేమ మన మీద ఉండాలంటే మనము దేవునికి ఇచ్చేవానిగా ఉండాలా. దేవుని ఎడల నీతివంతమైన జీవితము జీవించాలా. నీతివంతమైన జీవితం అంటే బైబిల్ అంతా దేవుని వాక్యమే. ఈ వాక్యం నిరంతరం చదువుకి విశ్వాసం ఉంచి దేవుని మాటలు ఎవరు అంగీకరించి ఆయన వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారే నీతిమంతులు. ఆ విధంగా జీవించే వారి మీద దేవుని ప్రేమ, దేవుని కృప శాశ్వతముండును. ఆయన వాక్యానుసారంగా జీవించాలా. ఆయన మాట ఏది విశ్వాసం అట్లా. అబ్రహాము చూడండి,
దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. నువ్వు ఫలానా దేశానికి రా, మాట మీద నమ్మకం ఉంచినాడు, ఆయన వెంట వెళ్ళినాడు కదా. ఆయన విశ్వాసం ఉంచాలా, ఆయన వాక్యానుసారంగా జీవించాలా, ఆయన మాట వినాలా. మాట వినడం అంటే బైబిల్ చదవడమే, బైబిల్ వాక్యానుసారంగా జీవించడమే. విశ్వాసం ఉంచినాడు అబ్రహాము. తర్వాత ఏమైనాడు? అనేక జనములకు తండ్రి అయినాడు. మనం కాలేమా? ఎట్లా అవుతాం? విశ్వాసం ఉండాల. నీతివంతమైన జీవితము జీవించినప్పుడు నిజంగా ఇప్పుడు ఈ మన పాస్టర్ గారి కుటుంబాన్ని చూస్తే కుటుంబం అంతా దేవునిలో ఉంది. ఈ కుటుంబానికి దేవుడు మెండైన ఆశీర్వాదాలు భవిష్యత్తులో ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో మీరు కొనసాగవలసిగా కోరుతున్నాము. నిజంగా పాప చక్కని పాట పాడింది, బాబు చక్కని పాట పాడింది, మా పిల్లవాడు చక్కని పాట పాడు. మీరు నిత్యము దేవుని విశ్వాసం ఉంచి దేవుని సేవ కొరకు ఎవరు కష్టపడతారో తగిన సమయమందు వారికి ప్రతిఫలముండును. మాట వరుసకు చూడండి. ఇప్పుడు మీరు ఒక విత్తనం వేసినారు, ఆ విత్తనము ఇప్పుడు అమ్మా ఇప్పుడు మీ వయసు ఎంత అలా అనుకో. ఇప్పుడు విత్తనం వేసినారు, ఆ చెట్టు ఎప్పుడు ఫలిస్తుంది? అంతవరకు నీవు ఉంటావా? తెలియదు. ఆ విత్తనం ఎందుకు, ఆ ఫలాలు ఎందుకు? పిల్లలు తినాలనే ఆశ కదా. నీవు కూడా ఈ సమయంలో ఎప్పటి నుండి వృద్ధాప్యం వచ్చినా సరే శక్తి ఉన్నంత వరకు దేవుని సేవ చేస్తే నీ దీవెనలు నీ పిల్లలకు వస్తాయి కదా. కాబట్టి దేవుని సేవ చేయాలా, దేవుని వాక్యానుసారంగా నీ పిల్లలను బైబిల్ ప్రకారము క్రమశిక్షణలో నడిపితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్ద అయిన తర్వాత కూడా అదే సండే స్కూల్ వాళ్ళు చెప్పేది ఎందుకే, సండే స్కూల్ చిన్నపిల్లలు ఎందుకు పంపుతారంటే అక్కడ ఎట్లా నడవాలా, ఎట్లా తల్లిదండ్రులకు లోబడాలా, దేవుని వాక్యం ఎప్పుడు చదవాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, దేవుని యందు ఎలా ఉండాలా, బయట ఎలా ఉండాలా, టీచర్ల దగ్గర ఎలా ఉండాలా, అమ్మా నాన్నతో ఎలా నడపాలా అనే విషయాలన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వారు టీచర్లు నేర్చుకొని టీచర్లు పిల్లలకు చెప్తారు. మీ పిల్లల్ని ఎంతమంది సండే స్కూల్ పంపుతున్నారు? పంపాలా? ఇక్కడ సండే స్కూల్ ఉందా? విబిఎస్ ఉందా? ఎక్కడుంది? బాగానే ఉండాలి జనాంగము. సార్ సంతోషం, మొత్తం మీద నడపండి, చాలా సంతోషం. కాబట్టి నీతివంతమైన ఎవరు జీవితము జీవిస్తారో, ఎవరు దేవునికి శాశ్వతంగా దేవునికి ఇచ్చే విషయంలో ఉంటారో వారికి దేవుడు శాశ్వతమైన ప్రేమను కుమ్మరిస్తారు. దేవుని ప్రేమ మానవుల ఎడల ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. కాబట్టి ఇచ్చే విషయంలో కానీ దేవుని మార్గంలో నడిచే విషయంలో కానీ మనం ఉంటే దేవుని ప్రేమ మన మీద ఉంటుంది. తర్వాత దేవుని ఎడల మన ప్రేమ ఎలా ఉండాలి? దేవుడే నా మాట ప్రకారం నువ్వు నడిచినావంటే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సరే, నీవు కూడా దేవుని ప్రేమ చూపాలి కదమ్మా. దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రేమ నాకు కూడా అవసరమే అంటున్నాడు దేవుడు. నీ ప్రేమ కూడా నాకు చాలా అవసరమే. కాబట్టి మనము కూడా దేవుని ఎడల ఎలాంటి ప్రేమను చూపాలంటే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుకుందాం. 3వ వచనం చదువుకుందాం. మనము కూడా దేవుని ఎడల ఎలాంటి ప్రేమను చూపాలంట. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవాను నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశమునకు మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. నేను ఓ ఇశ్రాయేలులారా, నేను మీకు వాగ్దానం చేసిన ప్రకారము కనాను దేశాన్ని నడిపిస్తాను కదా, అక్కడ మీరు నేను చెప్పినట్లు చేయాలంటున్నాడు. ఏం చెప్పినాడు ఆయన? 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు దేవుడు యెహోవా. నీవు ఆ యెహోవా దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు మన ఎడల శాశ్వతమైన ప్రేమ చూపించినాడు. మన ఎడల దేవుడు నువ్వు బాగుండునైనా, నా వాక్యానుసారం జీవించినావు అనుకో, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని అంటున్నాడు. దేవుడు కూడా మన ఎడల ఏమంటే నీవు నన్ను పూర్ణ హృదయముతో ప్రార్థన చేయు అంటున్నాడు.
మనం ప్రార్థన చేస్తున్నామా సంతోషంగా పూర్ణ హృదయం. మనము ప్రార్థనకు సరైన సమయాన్ని కేటాయించడంలే. ఏదైనా ఉంటే దబదబ చేసుకొని పోతాం. పాస్టర్ గారి దగ్గర వచ్చి ప్రార్థన చేసిపోతాం. నీవు నన్ను పూర్ణ హృదయముతో ప్రార్థన చేసిన ఎడల అంటున్నాడు. కాబట్టి దేవుడు ఎడల మనం కూడా ఏం చేయాలంటే ఆయనను మంచి మనసుతో, మంచి హృదయంతో నిరంతరం ప్రార్థన చేస్తే చాలా సంతోషపడతారు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడంటే నీవు నన్ను ప్రార్థన చేసేటప్పుడు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆయన కోరుకునేది ఇదే. నన్ను ఆ విధంగా మీరు ప్రేమించాలంటే ఆ విధంగా మీరు ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి, యెషయా గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. ఆయన సముద్రం మీద తన చేయి చాపెను, రాజ్యములు కంపింపజేసెను. అమ్మా కానాను కోటలను ప్రార్థించవలేను అంటున్నాడు. తర్వాత వచ్చిన పోతే మిమ్మల్ని కనాను దేశాన్ని నడిపిస్తున్నా కదా, సముద్రాన్ని 2 పాయలుగా చీర్చాను కదా. ఆయన బాహువు సముద్రం మీద చేయి చాపగా సముద్రము 2 పాయలుగా చేసినాడు కదా. కనాను దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు అప్పగించాడు. అంతేకాదు యెరికో గోడలు ఏమైనాయమ్మా ప్రార్థన చేయగా. ఎన్ని మార్లు ప్రార్థన చేసినాడు? 7 మార్లు ప్రార్థన చేయగా యెరికో గోడలు, ఆ గోడలు ఎలాంటివి తెలుసా? అలాంటి గోడలను శత్రువులు కూడా లోపలికి పోలేరు. ఒక ప్రార్థన ఆ యెరికో గోడలను కూలజేసిందంట. కాబట్టి నీవు యెహోవా దేవుని ప్రార్థన చేసేప్పుడు బహు జాగ్రత్తగా ఆయన గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఓ మనిషి, నా గురించి నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేయి. అంతేకాదు నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటున్నాడు. కాబట్టి ప్రేమ అనేది ప్రతి మనిషికి చాలా అవసరము. తర్వాత అంతేకాదు చూడండి, ప్రేమ కలిగి ఉన్న ఎడల దాని వలన కలిగే లాభాలేమి. నీకు ప్రేమ ఉంది, నేను ఎందుకు చూపాలి ప్రేమ అనుకుంటావు. వాడు చూపలేదు కదా, నేను ఎందుకు ప్రేమ చూపాలనుకుంటావు. అయితే ప్రేమ చూపే దాని వలన ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయంటే దేవుడు లాభమే ఎక్కువ ఉందిరా అంటున్నాడు. ప్రేమ చూపేదాని వల్ల లాభం లేదమ్మా. నువ్వు ప్రేమను చూపితే దేవుడు ఎలాంటి లాభాలను కలగజేస్తారంటే చూడండి, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనము. నీవు ప్రేమను చూపితే ఏమ్మా, యెహోవా తాను ప్రేమించు వారినందరినీ కాపాడును. ప్రేమిస్తే ఏమి జరుగుతుందంటే యెహోవా నిన్ను కాపాడుతాడంట. అందుకే ప్రతి మనిషి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని ఎంత భాష మాట్లాడినా కానీ, ఎంత దేవదూతల భాషలతో మాట్లాడినా కానీ ప్రేమ లేని వాడైతే వేస్ట్. నువ్వు ప్రేమను కలిగి ఉన్నావా? నేను ఏ విధంగా నిన్ను ప్రేమించినానో తెలుసు. నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమించాలో తెలుసు. అయితే ఈ ప్రేమ వలన లాభమా నష్టం అంటే, నువ్వు ప్రేమించినావనుకో కష్టకాలములో, ఆపత్కాలంలో నేను నిన్ను ఆపద నుండి తప్పిస్తాను అంటున్నాడు. ఏమేనమ్మా, నిజమైన ప్రేమ గల వారికి ఎక్కడికి పోయినా దేవుడు తన దూతలను తోడుగా ఉంచి కాపాడుతూ వస్తాడు. మీరే అంటారు, సార్ దేవుడు నాకు కష్టం తప్పించినాడు సార్ అంటారు. నువ్వు ఎక్కడో మేలు చేసినావు అన్నమాట. అంతేమంటున్నాడు. అందుకే ప్రేమ చూపే వారిని దేవుడు ఆపత్కాలం నుండి రస్తాడు. అదే కీర్తన గ్రంథం నుండి 91వ కీర్తన 19వ వచనం చూడండి. ఆ 19 14 చూడండి.
అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదంటున్నాడు. అతడు నాకు మొరపెట్టగా చూడు, ప్రేమించేవారు గుణాలు ఎట్లుంటాయంటే, ప్రేమించినావనుకో దేవుడు నిన్ను ఎక్కడ పోయినా కనపరుస్తాడు. నువ్వు ప్రేమించినావనుకో ఎక్కడ పోయినా దేవుడు నీకు మంచి ఆసనం ఇస్తాడు. ప్రేమించినావనుకో నీకు ఎక్కువ కష్టం కలిగినది కానీ ఆ కష్టాల నుండి తప్పిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి ప్రేమ లేనివాడైతే ఎట్లుంటాడమ్మా, కంచులాగా ఉంటాడంట. ఊరు డబడబా మోగుతాడు, నాకుందిన ప్రేమ అంటాడు. ప్రేమ చూపే టైంకి వచ్చినప్పుడు ఎస్కేప్ అవుతాడు కదా నాన్న. కాబట్టి ప్రేమ మేము బాగా అందరి మీద చూపుతాం సార్ అని వాళ్ళు చేతులెత్తండి. ఇద్దరేనా? కాబట్టి మీ ప్రేమ చూపినట్టే. ఎప్పుడు చూపుతారమ్మా? ఆమె ఇచ్చినప్పుడు మీరు ఇస్తారు. అదేం ప్రేమ? అది ఫిలో ప్రేమ, అంతే కదా. లవర్స్ ఇచ్చుకుంటారు, ఇదో నీకు ఉంగరం దొరుకుతుందా, నాకు వాచి పెట్టు. అదేం ప్రేమ? హీరో ప్రేమ. ఇవన్నీ వద్దు కదా. నిరంతర ప్రేమను చూపినప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు నిన్ను కాపాడుతాడు, ఎక్కడ ఉన్నా నిన్ను ఘనపరుస్తాడు, ఎక్కడ నీ ఉంచాలన్నా అక్కడ ఉంచుతాడు. కారణము నువ్వు చూపే ప్రేమ శాశ్వతమైనది, పవిత్రమైనది, మంచిది. కాబట్టి దేవుడు నిన్ను గమనించి అన్ని విషయంలో నిన్ను ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతాడు. నేను అతనిని ఘనపరచెదను. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక, నా ప్రేమ అతనిలో ఉంది కాబట్టి నేను అతన్ని ప్రేమించుచున్నాను, అతనిని ఘనపరుస్తున్నాను, అతని ప్రార్థన నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మనము ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు మ్రోగిడి కంచు వలె ఉండును. కంచు అంటే గంట ఉంటుందమ్మా. ఆ గంట శబ్దం ఎట్లుంటుంది? పైకి మనం నటించినా కానీ దాని యొక్క ప్రేమ, దాని శబ్దం వేరేగా ఉంటుంది. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను అంటే దేవుడు అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను గనుక నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నేను ప్రేమించుచున్నాను గనుక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు ప్రేమించుతున్నాడు కనుక మంచి మనసుతో నేను ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమతో నన్ను వెతుకుతారో వారు నన్ను చూస్తారంటున్నారు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించెదను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. నన్ను ఘనపరచే వారిని, నన్ను ప్రేమించే వారిని నేను వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచేదని అంటున్నాడు ఆయన. చిన్నపిల్లలు, రవితేజ, మీరు ఇలాగే కొనసాగండి. ఒక స్థలంలో దేవుడు మిమ్మల్ని ఒక స్టేజీలో ఉంచుతాడు. అంతవరకు నిరంతరము అయ్యా మహేష్ గారయ్య బాగా పెంచి పిల్లలు, మంచి పిల్లలు, వినయ విధేయత గలవారు, మిగతా వారి సంగతి నాకు తెలీదు. ఇలాగే కొనసాగితే తగిన సమయంలో నేను వారిని ఘనపరతును. అంతే కదమ్మా. అందుకే తల్లి సేవ చేయమని చెప్పింది మీ పిల్లలను. అందుకే చిన్నతనంలోనే ఆయన సాక్ష్యం వింటే చాలా భయంకరం. సరే, ఏదేమిటికి ప్రతి మనిషి ప్రేమను కలిగి ఉన్నప్పుడే, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ? అగాపే ప్రేమ కలిగి ఉన్నప్పుడే దేవుడు తగిన సమయంలో అతన్ని హెచ్చించి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు కదా. కాబట్టి ప్రతి ప్రేమ. ఒక చిన్న కథ చెప్తాడండి. ఒక ఇంటి ముందు బెంచి ఉంటే ఆ బెంచి మీద ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. బాగా వినాల, మధ్యలో 2 ప్రశ్నలు వేస్తా. ఓ బెంచి ఉంటే ఆ బెంచి మీద ముగ్గురు కూర్చున్నారు. ఒక ఇంట్లో నుంచి మామూలుగా ఈ మహేష్ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో నుంచి ఆ కూర్చున్న బెంచ్ల మీద ముగ్గురిని గమనించారు. ఆ ఇంట్లో ఉండే ఆమె భర్తతో అంటుంది, అయ్యా చాలాసేపటి ఆ బెంచ్ మీద ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు, వాళ్ళు మన వైపు చూస్తున్నారు, ఏమన్నాడు గమనించాడు. సరే పోయి అడిగి రాపు అన్నారు. ఆమె పోయిన తర్వాత మీరు ఎవరయ్యా అని అడిగింది ఆమె. మేము ముగ్గురము, నా పేరు జయం, ఇంకొక ఆయన పేరు సంపద,
ఇంకొక ఆయన పేరు ప్రేమ అని చెప్పినాడు. సరే ఏమంటే మళ్ళీ వచ్చి చెప్పింది, అయ్యా వాళ్ళ ముగ్గురు పేరు. సరే వాళ్ళకి ఏమైనా అవసరమేమో అడిగి రాపో అని మళ్ళీ పోయింది. మళ్ళీ ఆమె పోయి, అయ్యా మీకు ఏమైనా ఆహారం అవసరమైతే మా ఇంటికి రండి, మా భర్త గారు రమ్మన్నారు, మీరు ముగ్గురు ఇచ్చి భోంచేయండి అని చెప్పినారు. వాళ్ళు పలకలేదు. సరే ఒక్కరు రండి అని చెప్పింది. ఆ ఒక్కరు రండి అని చెప్పినప్పుడు మొదట ఉండే వ్యక్తి, మేము ముగ్గురం రాము, నువ్వు ముగ్గురిని మమ్మల్ని పిలిచినావు భోజనానికి, మేము ఒక్కరమే వస్తామని చెప్పినాడు. కూర్చుండింది ముగ్గురు, మీరు భోజనానికి రండి అని ఆమె పిలిచినప్పుడు ఆ ముగ్గురు రావాలి కదా భోజనానికి. వాళ్ళలో ఒక వ్యక్తి, నా పేరు జయము, నేను మాత్రమే వస్తాడో, వాళ్ళిద్దరూ రారు అని చెప్పినాడు. మళ్ళీ వచ్చి భర్తకు చెప్పింది, అయ్యా ఈ విధంగా ఒక్కరే వస్తారంట, ముగ్గురు రారంట, అంటే వాళ్ళ పేర్లు ఏవేవి అని అడిగినాడు. ఒకరి పేరు జయము, ఒకరి పేరు సంపద, ఇంకొకరి పేరు. సరే భర్త చెప్పినాడు, సరే ఒక్కరిని పిలుస్తామా, నువ్వు ఎవరిని పిలుస్తావు అని భార్యని అడిగినాడు. ఆడలు ఏం కోరుకుంటారా, సంపద కావాలన్నారు. సరే భర్త అన్నాడు, వద్దు, మనం ఏ కార్యక్రమం చేసినా కానీ జయం కలగాల, జయాన్ని పిలిచిపోయినారు. వాళ్ళిద్దరి ఇంట్లో వాదన జరిగిన తర్వాత ఎవరొద్దు, ప్రేమను పిలుచుకొని వస్తామని, అంటే మూడో వ్యక్తిని పిలుచుకొని వస్తామని చెప్పినారు. సరే అని పోయి, మీలో ప్రేమ ఎవరు అంటే ఒక అతను లేచినాడు, మా ఇంటికి రా అన్నారు. అతను లేచి వచ్చేటప్పుడు అతనితో పాటే మొదట మేము ఒక్కరమే వస్తామని చెప్పిన వాళ్ళు ఇద్దరు కలిసి ప్రేమతో పాటు ఇంటికి వస్తున్నారంట. ఆమె అడిగింది, మీరు ఒక్కరే వస్తామని చెప్పినారు కదా, వాళ్ళిద్దరు ఎందుకు వస్తున్నారు, మా ఇంటికి ప్రేమే కావాలని. లేదు, ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ సంపద ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ జయం ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. కాబట్టి మీరు ప్రేమను ఆహ్వానించారు కాబట్టి ప్రేమతో పాటు మేము కూడా వస్తున్నాం అన్నారు. ఒప్పుకుంటావా? అందరూ ప్రేమ కలిగి ఉంటే దేవుడు నీకు సమస్తమును దయచేస్తాడు. ప్రేమ లేని జీవితము, ప్రార్థన లేని జీవితము, కృతజ్ఞతాస్తులు చెల్లించిన జీవితము క్రైస్తవులకు తాగదు. నిజమేనా? ఏనా అమ్ములు, ఏరా? కాబట్టి మీ ఇంటికి ముగ్గురు వచ్చినారనుకో, ముందు ఎవరు కోరుకుంటారంటే, మహేష్ అట్లలో సేవకుడు కాబట్టి ప్రేమే కావాలంటాడు. నువ్వు అంతే కదా? కాబట్టి ఎవరైనా సరే నీ ఇంటి సర్వ సంపదలతో తాగాలంటే, మీ ఇంట్లో ప్రతి విషయము దేవునికి అనుకూలంగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన అగాపే ప్రేమను ఎవరు కలిగి ఉంటారో ఆ కుటుంబము అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నీవు అగాపే ప్రేమను కలిగి ఉండాలంటే నీ హృదయం ఎలాగుండాలా? దేవుని ప్రేమించే హృదయంగా ఉండాల. దేవుని ప్రేమించే హృదయంగా లేనప్పుడు ఇంకా ప్రేమికుల ప్రేమ, కుటుంబం మధ్య ప్రేమ, ఇద్దరు మనుషుల మధ్య ఆ ప్రేమను కలిగి ఉంటే దేవునికి అవన్నీ ఇష్టమా? అవన్నీ ఒప్పుకోరు. కాబట్టి ఆ కుటుంబానికి ఇలా కథ చెప్పుకున్నాం, ఏ ఇంటిలోకి ప్రేమ వస్తే ఆ ఇంట్లో సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి ఏ కుటుంబము ప్రేమ కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో సర్వ సంపదలు కలిగి ఉంటాయి. కాబట్టి మనము అలాంటి ప్రేమను కలిగి ఉండాలంటే మనము, మన హృదయము, మన సంఘము, మన కుటుంబం ఎలా ఉండాలి అనే దానికంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. కాబట్టి మనము ఏ నడక నడచాలా, ఎలా ఉండాలా, మనం ఎలాంటి హృదయం కలిగి ఉంటే మనలో దేవుని ప్రేమ కలిగి ఉంటాము, ఎప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉంటే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, ఎలాంటి లాభాలు వస్తాయి అనే దాని మీద అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఎట్టివారు అవన్నీ ఎవరు కలిగి ఉంటారో, అవన్నీ ఏ వ్యక్తి కలిగి ఉంటాడో
అవన్నీ ఏ కుటుంబంలో ఉంటాయో, అవన్నీ ఏ సమాజంలో ఉంటాయో, ఆ సమాజంలో ప్రేమ ఉంటుంది, ఆ సమాజంలో ఆనందం ఉంటుంది, ఆ సమాజంలో సంతోషం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఇలాంటి ఆత్మ ఫలములు కాదు. రే ఫలం ఉందా? ఫలములు ఉందా? ఆ? ఆత్మ ఫలము. రే చూడు, ఫలము, ఫలములు, అరటిపండు, అరటిపండ్లు, జామ పండ్లు. ఫలం అంటే ఇప్పుడు ఇప్పుడు కమలా పండు తీసుకో. పండేమో ఒకటి. విప్పి చూడు ఎన్ని ఒప్పులు ఉంటాయో. ఎన్ని ఉంటాయి? నేను ఎంచిన 9 ఉన్నాయి, 10 ఉన్నాయి, 11 ఉన్నాయి. అంటే ఈ ఫలములో ఈ ఆత్మ ఫలములో ఎవరు కలిగి ఉంటారో ఆ వ్యక్తి ప్రేమ కలిగిన వాడు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ కలిగిన వాడు. ఎవరు అగాపే ప్రేమ కలిగి ఉంటాయో వాటిలో సంపద ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఏ కొరత లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆత్మఫలముతో కూడిన జీవితము జీవించినప్పుడే ఏ వ్యక్తి అయినా సరే అగాప ప్రేమను కలిగి ఉంటాడో ఆ కుటుంబాన్ని దేవుడు శాశ్వతమైన తన ప్రేమతో నిర్మిస్తాడు. అలాంటి ప్రేమను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుతున్నాము. చివరిగా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీరు స్థిరంగా నిలబడాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కలగకుండా ఉంటే తిరిగి మీరు సాతాను నిడలేకపోయినట్టే లెక్క. కాబట్టి అలాంటి జీవితము, అగాపే లాంటి జీవితం కలిగి ఉన్నప్పుడే, ఆత్మఫలములు మీరు కలిగి ఉన్నప్పుడే నిజమైన ప్రేమ మీలో ఉంటుంది, మీ కుటుంబంలో ఉంటుంది. ఎప్పుడు నిజమైన ప్రేమ మీ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఇందాక కథ చెప్పినా కదా, జయం ఉంటుంది, సంపద ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాంటి ప్రేమను అందరికి కలిగి ఉండాలని కోరుతున్నాం. ఈ కొద్దిపాటి వాక్యం దేవుడు దించును గాక. చాలా ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ గురువుకు, వాళ్ళ కుటుంబానికి నా యొక్క వందనాలు. ఏ కపటము లేక ప్రేమ అనేది శాశ్వతమైనదని డేవిడ్ థియోఫిలాస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. నా జీవితంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం? శాశ్వతంగా ఆయన లోకములో మానవుడుగా వచ్చి మరణించిన దేవుడు క్లుప్తంగా శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అందించాడు. కనుక ప్రియ సహోదరుడా, తీర్మానం చేసుకో. నువ్వు ఏ ప్రేమలో ఉన్నావో ఈరోజైనా శ్రేష్టమైన ప్రేమ క్రీస్తు ప్రేమని గ్రహించి మారు మనస్సు పొంది రక్షణ పొంది ప్రభు వైపు మళ్ళమని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఇదే చివరి రోజు కావచ్చు, ఇదే చివరి దినము కావచ్చు, ఈరోజు వారమే రేపటి వారము కాదు. మనము తీర్మానం చేసుకుంటావా? ఇది అనుకూలమైన సమయము, రక్షణ దినము, దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు. ఆ ప్రేమ కలిగి ఉంటేనే దేవుని ప్రేమ. మహా పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. ఈ స్థలమందు నువ్వు నిలబడి నీ దాసుల ద్వారా మాట్లాడావు. మా జీవితాలు ఉత్తేజపరిచి ప్రభా ఆనందింపచేసి పరలోకం వైపు చూడడానికి, పరలోకములు నిలబడడానికి నీ మాటలు శాశ్వతముగా ప్రతి హృదయములో స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ దాసులకు ఆయురారోగ్యము నువ్వు ఇచ్చి ఇంకా బహుస్థలములు నిలబెట్టి నువ్వు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన విత్తనము ఫలించి తండ్రి ఆ విత్తనము వృక్షమై ఫలములిచ్చే బిడ్డలుగా క్రీస్తు ప్రేమను కలిగి శాశ్వతమైన ప్రేమలో
యేసు నామములో నిలబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. దీవించు నాయన, ఆశీర్వదించు నా తండ్రి. నీ బిడ్డలందరినీ రెక్కల కింద భద్రపరచుకోమని క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.